దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుని మందిరానికి రావడం మనకి ఆశీర్వాదం. వచ్చిన వారికి పండుగ, రాలేని వారికి దండుగ. అంతే కదా. ఎవరికైనా ఒక అధికారి రమ్మన్నాడు అనుకో, ఏదో చిన్న బహుమానం ఇస్తాను అని అన్నాడు అనుకో, అక్కడికి వెళ్ళిన వారు ఆ బహుమానం తీసుకుంటారు. రాలేని వారికి ఇస్తారా? అందరికీ చెప్పాడు, కానీ వెళ్ళిన వారు మాత్రం బహుమానాన్ని తీసుకుని వస్తారు. రాలేని వారు మాత్రం నోరు అలాగా వెళ్ళి ఉంచుకుని చూస్తారు. అయ్యో మేము ఇంటికి వెళ్ళిపోయాను, వెళ్తే బాగున్నాయి, వెళ్తే మాకు కూడా గిఫ్ట్ వచ్చినాయి అనుకుంటారు కదా. అలాగే దేవుని సన్నిధికి వస్తే మనకు ఆశీర్వాదం. దేవుని సన్నిధికి వస్తే మన పండుగ, రాలేని వారికి దండగ. అంతే. పండుగ అంటే ఏదో అది ఇది కాదు. దేవుని సన్నిధిలో ఉండడమే సంతోషం. సంతోషం అంటే పండుగ. పండుగ అంటే సంతోషం. ఎలా పండుగలు చేసుకుంటారు, వాళ్ళు ఏం చేస్తారండి? సంతోషం సంతోషం. సాగుల్లో సంతోషం అనుకుంటారు. ఏదో మంచి బట్టలు వేసుకుంటే, పిండి వంటలు వండుకుంటే, రకరకాల గురించి సంతోషం అనుకుంటారు. లోకంలో ఉన్న సంతోషం కంటే దేవుని మందిరంలో ఉండే ఆనందం ఇంకా గొప్పది. స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి గొప్ప దేవుడి సన్నిధిలో మనం ఉన్నాం. రేపొద్దున యేసుప్రభు వస్తాడు. ఎవరు ఎత్తపడతారు? సంతోషులు. ఎవరు ఎత్తపడతారు? సంఘంలో ఉన్న వాళ్ళు మాత్రమే ఎత్తపడతారు. ఎత్తబడిన వారికి పండుగ, విడవబడిన వారికి దండిగా. అంతే. ఎవరైతే సంఘంలో, ఆరాధనలో, ఆదివారం విడవక మందిరంలో ఎవరైతే క్రమం తప్పుకుంటారో వారికే పండుగ. ఎందుకంటే రేపు పొద్దున్న యేసుప్రభు వస్తే ఆయన ఉన్న వారందరిని పరలోకానికి తీసుకెళ్ళిపోతారు. రాలేని వారు, నమ్మలేని వారు ఏమవుతారు? వారి బాధలు వారి. దేవుడు కూడా మనం పట్టించుకోడు. ఇంకా దేవుడు ఇప్పుడు అందరినీ చూస్తున్నాడు, ప్రతి ఒక్కరిని గమనిస్తున్నాడు, ప్రతి ఒక్కరికి మేలు చేస్తున్నాడు, సహాయం చేస్తున్నాడు. నా యొక్కకు రా, నేను విశ్రాంతి ఇస్తాను. నా యొక్కకు వచ్చిన వారిని తోచేయను. ఏ బాధలు వచ్చినా, ఏ సమస్యలు వచ్చినా నేను ఆదుకుంటాను. ఆదుకునే దేవుడు నేను. ఎంత పాపనైనా కనికరిస్తాను అంటున్నాడు. ఎలాంటి రోగినైనా బాగు చేస్తాను అంటున్నాడు. ఆయన దగ్గరికి రావాలి, నమ్మాలి. నమ్మితే వేసే గొప్ప కార్యాలు చేస్తాడు. నమ్మకండగా ఏ పనులు జరగవు. ఒక అధికారి దగ్గరికి వెళ్ళాలంటే అతనితో నీకు పని ఉన్నదనుకో, అతను నమ్మే వెళ్తాం కదా. ఒక అప్పు కావాలన్నా, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నా ఏం చేస్తామండి? నమ్మే కదా వెళ్తాం. నమ్మకం లేకుండా వెళ్తారా? ప్రతి చోట నమ్మే వెళ్తాడు. ఏదో సహాయం జరుగుతుంది, మన ఆయన్ని అడుగుదాం అని నమ్మకంతోనే మనిషి బయలుదేరుతాడు, అవసరాన్ని తీసుకుంటాడు. ఏ విషయంలో అయినా సరే నువ్వు మనుషులనే నమ్ముతున్నావు, మనుషుల కంటే దేవుడు ఇంకా గొప్పవాడనే నువ్వు నమ్మాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనుషుల కంటే దేవుడు ఇంకా గొప్పవాడు. మనుషులు ఒకవేళ నమ్మకపోయినా పర్లేదు, మాట ఇచ్చి తప్పేస్తారు కదా. వెంటనే మారిపోతారు. ఈరోజు ఒకలా ఉంటారు, రేపు ఇంకొకలా మారిపోతారు. నీ మీద ఇష్టం ఉంటే ఒకలా ఉంటాడు, ఇష్టం లేకపోతే ఇంకొకలాగా. నీ ద్వారా మేలు జరిగితే ఒకలాగా ఉంటారు, నీ ద్వారా మేలు జరగకపోతే ఇంకొకలాగా. నీ ద్వారా పనులు జరిగితే ఇంకొకలాగా. నువ్వు ఎవరికి ఉపయోగం లేదనుకో, నీ దగ్గర రారు ఇంకా. కాబట్టి మనుషుల వల్ల మనకు ఉపయోగమో లేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను ప్రకటిస్తున్నా, యేసయ్యా ఆయన నమ్మదగిన దేవుడు. మనుషులు నమ్ముడి కంటే యెహోవాను నమ్ముట మేలు. రాజును ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. మనుషులు అంతంత మాత్రమే. ఏమండి, ఉంటానని చెప్తారు, ఉండరు. చేస్తానని చెప్తారు, చేయరు. ఇస్తానని చెప్తారు, ఇవ్వరు. ఏమండి, అలాంటి కలుషితమైనటువంటి మనుష్య లోకంలో, ఏమండి, ఈ మాయ లోకంలో మనుషులు బతుకుతున్నారు. ఈ లోకం ఎలాంటిదే? చెడ్డది, మాయ. ఎక్కడ చూసినా పాపం, ఎక్కడ చూసినా అన్యాయమే.
ఎలాగా దోచుకోవాలని ఎదురు చూస్తూ ఉంటుంటారు. గర్విష్ఠులు ఏం చేస్తారు? అహంకారులు బలహీనులైన వారిని ఎక్కడ అన్యాయంగా దోచుకుందామా, ఎవరి సొత్తు కాజేద్దామా అని చూసే మనుషులు ఉన్నారు మన మధ్యన. ఓకే, మనుషుల్ని అంతంత మాత్రమే పెట్టాలి, దేవుడిని నెత్తి మీద పెట్టుకోవాలి. మనుషుల్ని ఎక్కడ పెట్టాలి? కాలు కింద పెట్టాలి. ఏమో నీ గుట్టి అంత చెప్తావు, నీ మీద అతను తిరుగుబాటు, నీకే అన్యాయం చేస్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నేను చెప్తున్నా, నేను ప్రకటిస్తున్న యేసు ఎలాంటి వారు? మనుషుల్ని విప్లవాత్మకంగా మార్చగలిగిన దేవుడు, మానవత్వాన్ని హెచ్చించే దేవుడు. అందుకే మహాత్మా గాంధీ చక్కని మాటలో భారతంలో నడిచాడు. బైబిల్ పట్టుకున్నాడు. అతను మన దేశం స్వతంత్రం రప్పించాడు. అతనికి ఈ వాక్యాలన్నీ తెలుసు. బైబిల్ పట్టుకున్నాడు మహాత్మా గాంధీ. అవునే కదమ్మా? మహాత్మా గాంధీ చిన్న బైబిల్ పట్టుకుని యేసుప్రభు మార్గంలో వెళ్ళాడు. ఆయన మన దేశాన్ని స్వతంత్రం తీయడానికి గల కారణం అతడు మంచి లక్షణాలు కలిగి ఉన్నాడు. కత్తి పట్టలేదు, కర్ర పట్టాడు నడవడానికి, నోటిలోని మాట పట్టాడు, శాంతాన్ని వహించాడు. ఏమహించాడు? శాంతాన్ని. శాంతం చేతనే ఆయన మన దేశానికి స్వతంత్రాన్ని రప్పించగలిగాడు. ఆయన మహాత్మా గాంధీ మంచి వ్యక్తి, జాతిపిత మహామహుడు, దేశానికి స్వతంత్రం రావడానికి కారకుడు. అలా అవడానికి కారణం ఏంటి? బైబిల్. ఏంటిది? ఈ బైబిల్ అని పట్టుకున్నాడు. బైబిల్ పట్టుకున్నాడంటే దేవుని వాక్యాలు ఆయనకి తెలుసుకున్నాడు, అర్థమయ్యేది. ప్రభునైతే నమ్మలేదు, కానీ బైబిల్ మాటలు మాత్రం ఆయన నమ్మాడు. తోకని చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. కాబట్టి దేవుడు ఎవరైతే ఆయన మీద ఆధారపడతారో, ఎవరైతే నమ్ముతారో వారికి మేలు చేస్తారు. నమ్మని వారికి ఏ కార్యాలు జరగవు. మనం దేవుని యొక్కకు వచ్చామంటే ఆయన ఉన్నాడని నమ్మాలి. ఈ సంఘానికి వచ్చామనంటే ఇక్కడ అద్భుతాలు దేవుడు చేస్తాడు, దేవుడు మన బాధలు తెలుగుతాడని నమ్మాలి. నమ్మి దేవుడి దగ్గర రావాలి. ఎవరిని బతిమాలించుకోకూడదు. నీ ఆత్మ కోసమే పరలోకి రావాలి. మన ఆత్మను రక్షించే దేవుడు యేసయ్య. ఆయన మన ఎన్నడూ కూడా విడిచిపెట్టేవాడు కాదే కాదు. దేవుని మాటలు చాలా విలువైనవి. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని మాటలు దొరికితే అవి పట్టుకోవాలి. ఎక్కడన్నా విలువైన వస్తువు దొరికిందనుకో వదిలేస్తామా? మన వెళ్ళే దారిలో ఒక బంగారం ఉందనుకో, ఒక బంగారం దొరికింది, కన్నేతావా? బంగారం నాకు ఎందుకు పోని అంటావా? ఎంత దృష్టిమంతున్నా, బంగారం నాకు దొరికిందని తీసి నా కష్టాలన్నీ పోతాయి, బాధలన్నీ పోతాయి, అప్పులన్నీ తీరిపోతాయి, ఈ బంగారం దేవుడు ఇచ్చాడు అనుకుని బంగారం పట్టుకుని ఇంటికి వెళ్ళి ఎక్కడో దాచేస్తాం కదా. మరి బంగారం అంతలాగా దాచేస్తాను. మరి బంగారం కంటే గొప్ప కానీ దేవుని మాటలు, బంగారం కంటేను, వేరే బంగారం కంటేను, జుంటి తేనె దారుల కంటేను దేవుని మాటలు అలాంటివే శ్రేష్టమైనవి. అలాంటి మాటలు దేవుడు మనకి వినిపిస్తూ ఉంటుంది. మాటలు నువ్వు కాలదనకూడదు. ఈ మాటలు నీకు ఇస్తున్నాడు దేవుడు, ఎవరికి ఇవ్వట్లేదు. కొంతమంది మాటలు తుణికరిస్తున్నారు. దేవుని మాటలు ఏమండి దేవుని మందిరంలోనే దొరుకుతాయి, కొట్టుల దగ్గర షాపుల దగ్గర దొరకవు. దేవుని మాటలు ఎక్కడ దొరుకుతాయి? దేవుడి మందిరంలోనే. దేవుడు ఆ రోజున మనతో మాట్లాడతాడు. దేవుడు మనతో మాట్లాడితే దేవుడు మనం గొప్పవారిగా మారుతాం. కోసం చెప్పండి గట్టిగా. రోజు ఒక అమ్మాయి యవనస్తురాలు దేవుని స్వరం వినాలని ఏమండి ఆశపడింది. మరి మనకు ఆశ ఉందా? దేవుడి స్వరం వినాలనుకుంది, ఆశపడింది. మరి దానికి ఒక కార్యం చేయాలి కదా. దేవుడు మాట్లాడాలని అందరికీ ఉంటుంది, దానికి ఒక త్యాగం చేయాలి. ఏం చేసింది ఆ పిల్ల? ఆ యవనస్తురాలు ఉపవాసం ఉంది. ఉపవాసం 15 రోజులు ఉపవాసం. దేవుని స్వరం ఎలాగైనా వినాలి అని 15 రోజులు ఉపవాసం, నీళ్లు తాగి కొన్ని నీళ్లు. 14 రోజుల వరకు దేవుడు మాట్లాడలేదు. ఎలా ఉంటుంది ఆవిడకి? ఇంటికి ఉన్నాను ఉపవాసం అనుకుంటారు కదా.
దేవుడి మాటలు చూస్తాయి మాట్లాడతాడు అనుకున్నాను. ఇంకా 14 రోజులు అయిపోయింది, దేవుని స్వరం ఏం లేదు. ఇంకా ఒక రోజు ఉంది, ఏమండి? ఇంకొక రోజే ఉంది సంతోషం. ఒక్కరోజు ఎలా ఉంటుంది? అయ్యో 15 రోజులు ఉన్నా దేవుడు మాట్లాడలేదా, ఉపవాసం అయిపోయిందా, ఏమన్నా దానికి ప్రతిఫలం రాదా అనుకుని అలాగే 15 రోజు కూడా ముగింపులోకి వచ్చేస్తుంది. 3, 4 అవుతూ ఉంది. ఆ ప్రార్థన చేస్తుంటే దేవుడి స్వరమా చప్పలు కొట్టమే గట్టిగా దేవుడి స్వరమైనదే. చూసావా? ఉపవాసం అంటే ఎవరికైనా భయం కదా, ఉండలేరు. 15 రోజులు ఉపవాసం ఉండి అంత ఆశ ఎందుకు ఆవిడికి, అంత ఉపవాసం ఉండాలని ఆ భారం ఎందుకు? దేవుడి స్వరము వినాలి. దేవుడి స్వరం జబ్బుతే కొనుక్కోవచ్చా? 1 లక్ష రూపాయలు వస్తే దేవుడి స్వరం రాదు. త్యాగం చేస్తే 15 రోజులు అయిన తర్వాత ఆ అమ్మాయి స్వరం విన్న తర్వాత తన జీవితమే పెరుగుతుంది, మారిపోయింది, గొప్ప ఉన్నత స్థితిలోకి వచ్చేసింది. అన్న ఏమండి? ఆ సాక్ష్యం చెప్తున్నప్పుడే ఆ సంఘంలో మొత్తం ఆ మాట చెప్తున్నప్పుడు అక్కడ వేల మంది ఉన్నారు. ప్రతి ఒక్కరి మీద పరిశుద్ధాత్మ దేవుడు అల్లాడేశాడు, ఆవరించేశాడు, ప్రతి ఒక్కరిని కూడా నింపేశాడు. అందరూ అన్ని భాషలు మాట్లాడేశాడు. చూసావా? దేవుడు మాట్లాడితే ఎలా ఉంటుంది? గొప్పవారుగా మారుతాం. ఈ రోజున దేవుడు మాట్లాడడానికి సిద్ధపడుతున్నాడు, మనం వినడానికి ఇష్టపడాలి. ఏమండి? తునికిరెత్తున్నారు దేవుడి మాటలు. తునికిరెత్తే ఎవరికి నష్టం? మనకే నష్టం. దేవుని తునికిరించుకోరు. వేసే మాటలు వింటే మనం బాగుంటాం, దీవించబడతాం, గొప్పవారిగా మారుతాం, ఉన్న స్థితిలోకి వస్తాం. ఎవరు మన సహాయం చేయకపోయినా పర్లేదు, దేవుడు మనకు సహాయము చేస్తారు. ఒక రోజున దేవుని బిడ్డలారా, ఏమండి? పేతురు తెలుసు కదా మనకి బైబిల్లో. పేతురు వేట ఆడి ఆ రాత్రి అంతా ఏమండి ప్రయాసపడ్డాడు. వేటగా యేసు శిష్యులు ఎవరండి? జాలర్లే. ఎవరిని ఎన్నుకున్నాడు? కొట్టి వేసుకున్నాడు, జాలర్ని ఎన్నుకున్నాడు, విజయలేని వాడిని ఎన్నుకున్నాడు. పాప ఆ రోజున వేటకి వెళ్ళారు, ఏమీ పర్లేదు, వాళ్ళు బాగు చేసుకుంటున్నారు. వాళ్ళు బాగు చేసుకుంటే ఏమైంది? వాళ్ళు బాగు చేసుకుంటే దేవుని బిడ్డలారా, వాళ్ళు బాగు చేసుకుని దగ్గరికి అలాగా వస్తూ ఉంటుంటే యేసుప్రభువుని చూసి జాలిపడ్డాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసుప్రభువుని చూసి ఏం చేశాడు? జాలిపడి నా కొంచెం దోను జన సమూహానికి మాట్లాడడానికి నాకు ఇంత అవకాశం లేదు. అప్పుడు యేసుప్రభువుకి దోను ఆయన ఒక వేదిక ఇచ్చాడు. ఇలాగా యేసుప్రభువు దోని మీద నిలబడి ప్రజలందరితో మాట్లాడి దేవుని వాక్యం చెప్తే వాళ్ళందరూ విని దీవించబడి వెళ్ళి వారి పనులు చేసుకుంటున్నప్పుడు పేతురికి అన్నాడు కొంచెం లోతుకి వెళ్ళి వల ఏమని చెప్పాడు. లోతుకి ఏమని చెప్పాడు. పేతురు అంటాడు కదా, నేను రాత్రి అంతా ప్రయాసపడ్డాం, మాకేమి కూడా దొరకలేదు. అయితే ఈ మాట చెప్పినా వల వేస్తాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ మాట చెప్పిన వల వేస్తాం. మనుషుల మాటల వల్ల అద్భుతాలు జరగవు, దేవుని మాటల వల్ల కార్యాలు జరిగాయి. పేతురు గారు మంచి ఆటగాడు. సముద్రంలో ఏ నీటికి ఏ పోటుకి ఎక్కడ వల వేయాలో, ఎక్కడ ఏ చేప ఉండాలో, ఎక్కడ దేని పట్టుకోవాలో తెలిసినవాడు. అయినా ప్రయాసపడ్డాడు. అంత చమత్కారం ఉన్న సముద్రంలో ఎన్నో కష్టజీవైన ఆ రోజున అతనికి ఏమీ దొరకలేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ రోజు ఏమీ దొరకలేదు. పాపం నిరాశతో ఉంటే యేసుప్రభువు వారు ఆ నిరాశ చూశాడు, బాధ చూశాడు, కష్టం చూశాడు. అయినా సరే పేతురు అన్నాడు, నేను గొప్ప ఏటగాళ్ళంతా అయినా అయ్యా నువ్వు బోధకుడు, నీ మాట నెరవేర్చాడు, అయితే నీ మాట చెప్పినా వల వేస్తావు అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా.
బైబిల్ గ్రంథం లోకాసు వార్త 5వ అధ్యాయంలో ఆ మాట మనం చూస్తాం. పేతురు గారు అక్కడ చెప్తూ ఉన్నాడు. ఏం చెప్తున్నాడంటే చూడండి, నేను చదువుతున్నాను. దేవుని శోధన చెప్పండి గట్టిగా. సీమోను ఎలినవాడ, రాత్రి అంతా మేము ప్రయాసపడుతుంది కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చెప్పిన వలవేత్తమని ఆయనతో చెప్పును. చూసావా, రాత్రి అంతా ప్రయాసపడ్డారు కానీ ఏమీ దొరకలేదు. లోకంలో ఉన్న ప్రయాసం అంతా కూడా వ్యర్థమే అని లోకంలో ఎంతో కష్టపడుతున్నారు. ఎంత కష్టపడినా, ఎంత డబ్బు సంపాదించినా, ఎంత పదవి సంపాదించినా, పేరు సంపాదించినా, ఎన్ని గొప్ప గొప్ప జాబులు సంపాదించినా ఇదంతా కూడా వ్యర్థమో అవుతుంది. లోకంలో ఉన్న ప్రయాసం అంతా వ్యర్థమే కానీ ప్రభువులో మన ప్రయాస వ్యర్థము కాదు. హల్లెలూయా. ఇలాగా ప్రభువులో మన ప్రయాస వ్యర్థం కాదు. దేవుల్లో నీ ప్రార్థన అర్థం అవ్వదు, నీ కూర్చున్న సమయం అర్థం అవ్వదు, వింటున్నా ఈ మాట నీకు అర్థం కావు. దేవుడి దృశ్యంలో, ఆత్మీయ దృశ్యంలో నువ్వు ప్రతిదీ కూడా ఏదైతే శ్రద్ధగా చేస్తావో అది అర్థమో కాదు. శోధన చెప్పండి గట్టిగా. గిన్నెలు తన్నీళ్ళు ఎత్తే అది అర్థమో కాదు. నీ దర్శన భాగాలు అర్థం కావు, నీ కానుకలు అర్థం కావు. దేవుడికి నువ్వు సహకరిస్తే, దేవుడి సేవకు నువ్వు ఉపయోగపడితే, సహకరిస్తే, నీ ధనము కానీ నువ్వు కానీ ఏదైనా ప్రభు పరిచర్యకు నువ్వు సహకరిస్తే ప్రియ దేవుని బిడ్డారా, నీవు ప్రయాస వ్యర్థమో కాదు. ఒక దినాన్ని దేవుడి దగ్గర అది నీకు మహిమకరంగా ఉంటుంది. కుప్పలుగా దేవుని సన్నిధిలో నువ్వు కొంచెమే ఎత్తుతావు కానీ దేవుడు గొప్ప వాటిని నీకు ఇస్తాడు. చాలామంది అనుకుంటున్నారు నా పని అయిపోయింది అనుకుంటున్నారు, వృధా అయిపోయింది అనుకుంటున్నారు. పేతురు కూడా అలా అనుకున్నారు. ఏమనుకున్నాడండి? ఇలా చూడాలి. ఏమనుకున్నారు? ప్రయాస రాత్రి అంతా కష్టపడ్డాం, ఇంకేమీ లేదు. ఇంటికి ఏమైనా వెళ్ళాలి, భార్య బిడ్డలు అలా పోషించుకోవాలి. ఒక చేప కూడా పర్లేదు కదా. చేపను పడితే అమ్మితే డబ్బులు వస్తే భోజనము తింటాం. ఏమీ లేకుండా ఎలాగా ఆహారం అని బాధపడుతూ నిరాశతో కుంగిపోతున్న పేతుర్ని దేవుడు చెప్పాడు కొంచెం లోతుగా ఏమన్నాడు. ఎవరేమన్నాడు? లోతుగా. చేప లోతుగా కదా వెళ్తాం. ఇతరమైన కదా తెలుసు కదా. నేను కూడా ఏటకెళ్ళాను అప్పుడప్పుడు లోతుగా. ఒకసారి ఏటకెళ్ళాను. 96 తుఫాన్లో కూడా సముద్రంలో వచ్చాయి. తేడా కష్టం, చేయలేదు. ఆ సముద్రం చూస్తేనే భయం కదా. సముద్రం మీద వెళ్తే వెళ్తాయి. తేడా కష్టం. మనిషి నిలబడలేడు, బోటు మీద నావ మీద నిలబడలేడు. అల్లిపోతాడు, భయపడిపోతాడు, ఊగిపోతాడు, కొందరు పడతారు, వాంతులు అయిపోతాడు. చాలా కష్టమైంది. అది జాలర్లు మాత్రమే చేయగలరు, ఎవరు కూడా చేయలేరు. వెళ్ళలేరు. భయం. ఒక తల చూస్తే భయం, ఒక కెరటం చూస్తే భయం, ఒక గాలి వస్తే భయం, ఊపితే భయం. అలాంటి భయంకరమైనటువంటి ప్రమాదాలు జరిగినటువంటి ఆ సముద్ర ప్రదేశంలో పేతురుని ఏం చేశాడంటే కొంచెం లోతుగా లోతుగా వలేస్తే నీకు అద్భుతము జరుగుతుంది. మరి అప్పుడు ఎక్కడ చేశాడు పేతురు? లోతుగా ధర్ని చేశాడు. ధర్ని ఏమైనా దొరికాయా? మనకు ముత్యాలు దొరకాలన్నా, మనకు మంచి మంచి చేపలు దొరకాలన్నా కొంచెం లోతుకి వెళ్ళాలి, లోతుల్లోకి వెళ్ళాలి. ధర్ని యాడ్ చేస్తే ధరి చేపలు పడతాయి. ఏమండి? బోర్ని యాడ్ చేస్తే బోర్ని చేపలు. లోతు. కాబట్టి మనము లోతుల్లోకి వెళ్ళాలి దేవుళ్ళు. ఆ మాట ఎలా అర్థం చేసుకోవాలంటే మన విశ్వాసం లోతుల్లోకి వెళ్ళాలి. ఒక పాట ఒక ఆయన కట్టాడు, మార్చిలోమణి గారు అని. లోతైన జలములలో లోతున వినబడు స్వరమా, లోబడుటను నేర్పించి దేవుని చెప్పండి గట్టిగా. లోతైన జలములో లోతైనటువంటి స్వరం వినపడుతుంది. చూసావా ఆ పాపకి స్వరం ఎలా వినపడింది?
15 రోజులు ఉపవాసం లోతైన భక్తులు జరిగింది. అప్పుడు చూడని పడింది. పైన ఆడితే ఒక్కో రోజు వచ్చి ఒక వారం మానేసి ప్రార్థన లేకుండా ఉండి అసలు దేవుడు అంటే నమ్మకం లేకుండా ఉండి కొందరు వచ్చి పోతూ ఉన్నారు. అడిగాడుతున్నారు, మళ్ళీ మామూలు అయిపోతున్నారు. దేవుడి సన్నిధికి వస్తున్నారు, కార్యం జరుగుతుంది, మళ్ళీ దేవుని వదిలేస్తున్నారు. ఈ రకమైనటువంటి భక్తి లోతు కాదు. ఇది ఏంటంటే వేషధారణ. ఈ భక్తి ఏమంటారా? వేషధారణ. నువ్వు దేవుని మందులు అడిగెట్టావంటే నువ్వు అభివృద్ధి చెంది నువ్వు బలపడుతూ దీవించబడాలి తప్ప దేవుడి కార్యం చేసిన తర్వాత ఎవరికి దేవునికి అక్కర్లేదని ఇంకా నా పనులు నా వ్యాపారం అది ఇది అనుకుని తిరిగితే మళ్ళీ అది నీకు రకంగా ఉండదు. ఏమండి వచ్చినప్పుడు ఏం చేయాలి? దేవుడు స్వస్థపరిచినప్పుడు మనము సాక్ష్యం చెప్పి నిలబడితే ఆ రోగం మళ్ళీ అన్నడు కూడా రాదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి లోతైన భక్తి ఉండలేదు. అవసరానికి దేవుడి దగ్గరికి వస్తున్నారు, అవసరం తీరిపోతే వదిలేస్తున్నారు. అయితే 10 మంది ఉండాలి. ఇక్కడ ఎన్నో అద్భుతాలు చేశాడు దేవుడు. అవసరాలు తీరిపోతున్నారు, అవసరాలు తీరిపోయిన తర్వాత తీరిపోతున్నారు. దేవుడి దగ్గరికి అయ్యా అబ్బా ఏమి లేదయ్యా అని ప్రారంభంలో ఏమంటే ఎంతో వేదన కలిగినారు. దేవుడి కార్యం చేస్తే బాయ్ బాయ్ ఏమంటున్నారా? బాయ్ బాయ్, నీకు నాకు పంగా ఇది పని లేదు, నా పని అయిపోయింది అని చెప్పి బాయ్ చెప్పే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏమండి అలాంటి వారు ఎప్పుడు కూడా ఆశీర్వాదము, లోతైన భక్తి లేదు, విశ్వాసం లేదు, భక్తి లేదు. ఆరాధన రావడానికి ఎంతో బద్ధకం. చుట్టాలు ఇంటికి వస్తే ఆగిపోతారు. ఏమండి ఆదివారం చికెన్లు మటన్లు వండుకుంటారు. దేవుని మందిరానికి మాత్రం ఏమి రాదు. కాబట్టి దేవుని బిడ్డారా, ఈరోజు నా ప్రభు మనతో మాట్లాడుతున్నారు, పేతురు ద్వారా మాట్లాడుతున్నారు. పేతురు అక్కడే యాడ్ చేస్తే ఒక చేప కూడా మనం అక్కడే ఉంటే ఏమీ జరగదు. రోజుకి ఎంత ప్రార్థన చేస్తావు? గంట చేస్తావా? 2 గంటలు చేస్తావా? రోజుకి ఎన్ని అధ్యాయులు చదువుతావు బైబిల్? దేవుడికి నువ్వు లోపడాలి, నువ్వు భక్తులు రావాలి, ఎదగాలి, దేవుడు తెలుసుకోవాలి. ఆయన ఎవరో, ఆయన ఏంటో, ఈ సృష్టిలో దేవుడు ఎవరో, దేవుడు ఎలాగా ఆయన మనం ఇంకా అర్థం చేసుకోవాలో, ఈ లేఖనాలు ఎలాగా, బైబిల్ ఎలాగా అవగాహన చేసుకోవాలో, లోతుల్లోకి రావాలి. పైన ఎప్పుడు అద్భుతాలు లోతుకి వెళ్తేనే గని దొరుకుతాయి. ఓఎన్జీసీలు ఉన్నాడు, ఓఎన్జీసీ తెలుసు కదా, వాళ్ళు లోతుగా తవ్వుతాడు, అప్పుడే గని దొరుకుతుంది. లోతుల్లోకి వేసేకి రావాలి. ఒక వారం వచ్చి మానేసి 2వ వారం ఇంకో చోటుకి వెళ్ళి 3వ వారం ఇంకో చోటుకి వెళ్ళి ఇలా ఉన్న వాళ్ళకి అద్భుతాలు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడి కార్యాలు చేస్తే నీవు ఇంకా ఎన్నడూ కూడా మర్చిపో. అలాంటి అద్భుతాలు దేవుడు మన జీవితంలో చేయాలంటే యేసు ప్రభువు నిన్ను కొంచెం లోతుల్లోకి రమ్మంటున్నాడు. కొంచెం విశ్వాసించు, కొంచెం భక్తిలోకి రా, నమ్మకంగా ఉండు, దేవుడికి ఇయ్యి, దేవుడి పని చెయ్యి, దేవుడి కోసం బ్రతుకు. ఇదే నీ జీవితం. ఇలా ఉంటేనే ఆయన రాబడి త్వరలో వస్తుంది, నువ్వు ఎత్తపడతావు. అప్పుడు బలా నమ్మకమైన ఆ బిడ్డనే దేవుడు చెప్తాడు. దేవుడు లేకుండా మనం ఏది కూడా చేయలేం, జీవించగలలేదు. దేవుడే గొప్పవాడు, ఆయన తర్వాత మనం అంటారు. అందుకే దేవుడి మీద నమ్మకం ఉంచి ఆయన భయపడి బాబా నువ్వు నన్ను నడిపించు, నన్ను దీవించు, నా జీవితంలో కార్యం చేయి, మేలు చేయి, అద్భుతం చేయి అని అడిగినప్పుడు దేవుడు కార్యాలు చేస్తాడు. చూడం చెప్పని గట్టిగా. 10 మందిలో నీకు ఒక ర్యాంక్ వచ్చిందనుకో ఎలా ఉంటుంది? నీకు 1000 మందిలో నీకు జాబ్ వచ్చిందనుకో ఎలా ఉంటుంది? గర్వమేనా? ఇంత అద్భుతం ఎలాగా, ఈ కార్యం ఎలా జరిగింది? ఆ 1000 మందిలో నిన్ను తల పైకి ఎత్తుతాడు దేవుడు. 1000 మందిలో ఒక నిలబడతాడు. 1000 మందిలో మనం ఉన్నా మన పేరు పైన ఉండాలి. ఎందుకు? మనం దేవుని బిడ్డలం కాబట్టి. దేవుడి బిడ్డలు తన బిడ్డల్ని మహిమగా చేస్తాడు, అద్భుతంగా నిలబెడతాడు, తలెత్తుకుని చేస్తాడు. ఈ రోజున స్తోత్రం చెప్పండి గట్టి.
జాగ్రత్తగా వినండి వాక్యం. దేవుని వాక్యము మన ఎప్పుడు కూడా అందుబాటులోనే ఉండాలి దేవుడికి. పేతురు దేవుడి దగ్గర అందుబాటులో ఉన్నాడు. అప్పుడు ఏసైనా అన్నాడు, ప్రభా నీ మాట చెప్పిన నేను వెళ్ళేస్తాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఎవరి మాట తీసుకున్నాడు? దేవుని మాట తీసుకున్నాడు. తన ఏటతనం వదిలేశాడు, తన సంస్కారం వదిలేశాడు. ఇక నేను ఏటగానే నా జ్ఞానం కాదు, ఇప్పుడు ఏసే మాట. సంతోషం ఎవరిదమ్మా? ఏసే మాట. మరి మన మాటలు జరిగితాయా? మన మాటల వల్ల ఏ ఉపయోగమో? బైబిల్లో ఉన్న లేఖనాలు పట్టుకుని వాగ్దానం పట్టుకుని వెళ్ళాలి. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒక వాగ్దానం తీసుకోవాలి. ఈ మాట నన్ను బతికిస్తున్నట్టున్నాడు కీర్తనకారుడు. పేతురు మాటను తీసుకుని వెళ్ళాడు, లోతుకి వెళ్ళాడు, వాళ్ళు వేశాడు, విస్తారమైన చేపలనే తెచ్చుకున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమి లేదనుకున్నాడు, అయ్యో నా బ్రతికించా అనుకున్నాడు, ఈ రాత్రి నా పని అయిపోయింది అనుకున్నాడు, ఒక చేప కూడా పర్లేదు అనుకున్నాడు, నిరాశ చెందాడు. అలాంటి వ్యక్తి యేసుప్రభు దగ్గరికి వచ్చి యేసుప్రభు మాట తీసుకుని నీ మాట ప్రకారం నేను వల వేస్తానని చెప్తే ఆ వల ఎక్కడికి వెళ్ళిందండి? లోతుల్లోకి వెళ్ళి చేపలు ఎక్కడ ఉన్నాయో అక్కడికి వెళ్ళి. వల చేపల దగ్గరికి వెళ్ళిందా? చేపలు వలలోకి వచ్చాయా? అదే వల చేపల దగ్గరికి వెళ్ళిందా? చేపలు వలలోకి వచ్చాయా? అది స్తోత్రం చెప్పండి గట్టిగా. చేపలు ఎక్కడ ఉంటే అక్కడ వల వెళ్ళింది, వలలో చేపలు వచ్చాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. సంఘంలో మనం రావాలి. ఇది సంఘం. ఈ వలలో చేపలుగా మనం పడాలి. దేవుడి కార్యాలు అలాంటి మనం ఊహించలేము. దేవుడు పేతురి ప్రయాస చూశాడు, ఇంకేమీ లేదనుకున్నాడు. అలాంటి వ్యక్తితో దేవుడు మాట్లాడి దేవుడు యువతికి ఏమంటే నమ్మాడు. ఆ మాటని నమ్మాడు. నమ్మకం లేకపోతే జరగదు కదా. నన్ను వెళ్ళాడు, వేసాడు వాళ్ళ ఉత్తారమైన చేపలు తెచ్చుకున్నాడు. యేసుప్రభు మహిమను చూశాడు. ఇక జీవితం అంతా యేసు మీదే ఆధారపడ్డాడు. స్తోత్రం చెప్పండి. అద్భుతం చూస్తాడు పేతురు. ఇక జీవితం అంతా యేసు మీద ఆధారపడ్డాడు. ప్రారంభంలో ఒక అద్భుతం చూశాడు. యేసుప్రభు ఎన్నడూ విడిచిపెట్టలేదు. పేతురు ఎన్నడూ విడిచిపెట్టలేదు యేసుప్రభు. ఎంత లోతుల్లో పేతురు భక్తి చేసాడు. యేసుప్రభు ప్రకటించాడు. ఆ ఎరిత్రంలో యోధుల మధ్య, ఆ యొక్క పరిచర్యల మధ్య, యోధ మత నాయకుల మధ్య పేతురు సేవ చేశాడు. గొప్ప సేవ చేశాడు. తిరుగులేనివాడు, విద్య లేనివాడు. ఏమండి? ఎవరో జాలరుడు. చేపలు పట్టుకున్న ఆయన నిన్ను మనుషులు పట్టే జాలరుగా చేస్తానన్నాడు. ఏమన్నాడా? చేపలు పట్టేవాడు కాదా, ఇంకా మనుషులు పట్టేవాడిగానే చేస్తాడు. ఐ మేక్ ఏ ప్రెసర్ మ్యాన్. పేటర్ నిన్ను మనుషులు పెట్టే జాలరుగా చేస్తానని చేశాడు. కాబట్టి అలాగే దేవుడి మాటలు మనం వినాలి, దేవుడికి లోబడాలి. నమ్మితే దేవుడి కార్యమో జరుగుతాయి. దేవుడికి ఎవరికైనా మేలు చేస్తాడు. మేలు చేసిన తర్వాత నీవు బాయ్ చెప్తే నీకు మళ్ళా సమస్య వచ్చేస్తుంది. అప్పుడు ఇంకెవరిని కూడా దేవుడు కూడా పట్టించుకోండి. నేను చేసిన కార్యాలకు మనం ఏం చేయాలి? కృతజ్ఞత చెప్పాలి. దేవుడు నాకు ఈ కార్యం చేశాడు, ఈ రోగం బాగు చేశాడు, ఈ బలహీన తొలగించాడు, అప్పు తొలగించాడు, నాకు రక్షణ ఇచ్చాడు, నా పాపం నేను విడిపించబడ్డాను, నేను భయంకరమైన వ్యక్తిని, దేవుడు నన్ను మార్చాడు అని చెప్పగలిగిన విశ్వాసం మనకే ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏ విశ్వాసం ఉండాలమ్మా? యేసే గొప్పవాడనే చెప్పగలిగిన సాక్ష్యం ఉండాలి. 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు చోట. వాళ్ళందరూ యేసు దగ్గరికి వచ్చి, బోధకుడా నీకు ఇష్టమైతే మమ్మల్ని శుద్ధి చేయమన్నా. 10 మంది వచ్చారు. ఆ 10 మంది కుష్ఠరోగుల్ని ఆ ప్రాంతంలో వెళ్ళేశారు. ఆ ప్రాంతం కంటే యేసుప్రభు వెళ్ళాడు. వారు ఎదురయ్యారు. వారు వచ్చారు, మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు, మాకు ఆహారం లేదు, సమాధులు మాకు విలువ లేదు, మమ్మల్ని విలువేశారు. నైనా నీకు ఇష్టమైతే మమ్మల్ని బాగు చేయమంటే యేసుప్రభు అన్నాడా? వద్దన్నాడా?
నేను అవతలేదు అన్నాడా? నాకు ఇష్టమే మీరు శుద్ధులు సమానం. మీరు వెళ్ళి యాజకుడికి అంటే డాక్టర్లకి చూపించుకొని మీ శరీరం ఎలా ఉంది, మీరు ఎక్కడెక్కడ మీరు బలహీనంగా ఉన్నారని అనుకుంటున్నారు, అది పరిచయం చేసుకోండి అని చెప్పి యేసుప్రభువు వారిని పంపిస్తే వారు వెళ్తుండగానే వారికి స్వస్థ వచ్చేస్తుంది. సభలు కూడా అందరు గట్టిగా వారు వెళ్తుండగానే స్వస్థత, వారి మాటే స్వస్థత, ఏసే మాటే స్వస్థత. 10 మంది వెళ్ళారు, 10 మంది బాగుపడ్డారు. మరి ఎవరి దగ్గర మళ్ళీ రావాలి? యేసు దగ్గర రావాలి కదా. యేసు ఒక చోట ఉన్నాడు, అయ్యా 10 మందినే వెళ్ళాం, 10 మంది వస్తున్నామని రావాలి, కానీ అందులో ఎంతమంది వచ్చారు? ఒకడు వచ్చారు. మీరు 90 ఏమైపోయారు? 90 ఏం జ్ఞాపం వచ్చాయి? దేవుడి జ్ఞాపం రాలేదా? అది కృతజ్ఞత లేని వాళ్ళు, ఒక్కడే కృతజ్ఞత ఉన్నవాడు, వాడు దేవుడి సేవ చేశాడు. ఈ 10 మంది ఎక్కడ పోయారు? మళ్ళీ మురికి జీవితంలో పోయారు. ఏమో ఆ కుటుంబాలు జ్ఞాపకం వచ్చేయేమో, ఏమండి పాత జ్ఞాపకాలు వచ్చేయేమో. స్వస్థత ఇచ్చిన దేవుని వదిలి, మేలు చేసిన దేవుని వదిలి ఎక్కడెక్కడో తిరిగారు, వారి కోసం రాయపడలేదు. వచ్చిన వ్యక్తిని దేవుడు ఏం చేశాడంటే, నీవు ఇంటి వారికి సాక్షిగా నిలబడమంటే అతడు ఆ ప్రాంతం అంతా సువార్త చేసి దేవుణ్ణి కనపరిచాడంట. చూసావా, స్వస్థత పొందిన వ్యక్తి 10 మంది అయితే ఒక్కరే. ఈ రోజుల్లో కూడా అలా ఉన్నారు, మేలు పొందుకునే దేవుడు ఎవరో తెలియనట్టుగా నటిస్తున్నారు. అలా ఉంటే ఎప్పుడు కూడా మనము జీవించబడలేదు. ఈ యొక్క వ్యక్తి ఎలా అయితే వచ్చాడో కృతజ్ఞత చూపాడో అలాంటి వ్యక్తులుగా మనము ఉన్న దేవుని మాట మనం బాగు చేస్తాం. ఈరోజు నీ బ్రతుకు, నీ జీవితము దేవుని మీద ఆధారపడింది. ఆయన మీద ఆనుకో, ఆయన మాట నిన్ను ఉన్న స్థితికి తీసుకెళ్తాయి. పేతురు జీవితంలో